హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమలేశ్వర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మహారాష్ట్ర టూర్లో రెండవ రోజు మేము పండరిపురమును కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని చూడడానికి వెళ్ళినాం అనమాట. ఇంతకుముందు చూపించిన పూజ గది. సో మేము పండరిపురంలో తీసుకున్న ఆశ్రమం వాళ్ళది. సో చాలా బాగా అనిపించింది, అందుకే తీసినాం. ఇది ఆశ్రమం వల్ల ఏమంటారు విగ్రహం అన్నమాట. సో ఇక్కడ బస్ చేసినాం. ఇంకా దాన్ని ఇంకా కొల్హాపూర్ను పండరిపురం కూడా వాయిస్ ఇచ్చేసిన అనమాట. ఎందుకంటే పండరిపురంలో మాకు ఫోన్ వెళ్ళలేదు, బ్యాగ్లో పెట్టేసి వెళ్ళిపోయినాం అనమాట. డైరెక్ట్ పెట్టేసినాం. బాగుంటుంది. 2 కిలోమీటర్ల నుంచి నడిచి వస్తానా మేము లైన్లో. అక్కడ స్నానాల ఘాట్ అనమాట. డైరెక్ట్ లైన్ నుంచి టెంపుల్. మెట్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం. ఇట్లా ఫోర్ అవర్స్ అయింది లైన్ మొత్తం. పొద్దున 9కి నిలబడితే ఇప్పుడు బయటకు వచ్చినాం. మా పరిస్థితి ఇట్లుందంటే వీళ్ళ పరిస్థితి ఎప్పుడు కావాలి. బయటకు వచ్చినాం. ఇంతసేపు లైను దర్శనం అయిపోయింది. మొత్తానికైతే ఆమెను అయితే దగ్గర నుంచి చూసినాం. చక్కగా కాళ్ళు ముట్టుకున్నాం. అమ్మవారిని కూడా చక్కగా దగ్గర పెట్టుకున్నాం. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదంతా సేమ్ ఇదంతా పొద్దున్న మేమున్నామా. ఇంకో ఈ పిల్లల్ని కూడా తీస్తానా. హాయ్ తెలంగాణ వరంగల్ జ్యోతి కమల సాగర. థ్యాంక్ యూ. ఇదంతా లేనే పొద్దున మేము అంతా చూసింది. ఇప్పుడే దర్శనానికి పోతాడట. తిండి లేదు, టిఫిన్ లేదు, ఛాయ్ తాగినా మాకు ఒక బిస్కెట్ తినిపించింది సునీత. వస్తానం శక్తి వచ్చేసింది నాకు. అట్లా అడుగుదాం మాకు. అప్పేద్దాం. ఇది మేమున్న మఠం. సో వీళ్ళది ఈ మఠం వాళ్ళదా చిన్నమ్మ. అట్లా అయిపోయింది. ఇక్కడ భోజనాలు అయిపోయినాయి, వెళ్తున్నాం. లాకర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. లాకర్ తీసుకోవచ్చు, ఇక్కడ పడుకోవచ్చు. సో వీళ్ళు అనమాట. బస్ అడ్డాకు వచ్చేసినాం. పండరిపురం కంప్లీట్. ఇంకా బస్ ఎక్కుతున్నాం. గోయింగ్ టు కొల్హాపూర్. అందరు రెడ్ శారీస్ కట్టుకున్నారు కానీ మేము మాత్రం మార్చుకోలేదు. ఎందుకంటే సేమ్ యథావిధిగా అవే చీరలు. ఎందుకంటే మేము అయ్యవారిని చూసినాం కదా, అమ్మవారిని కూడా అదే చీర మీద దర్శనం చేసుకోవాలన్నట్టు మేము ఎవరో మార్చుకోలేదు. మిగతా వాళ్ళు అయితే మార్చుకున్నారు. ఇంకా సో లగేజ్ అయితే ఇలా ఎక్కుతుంది మాది మొత్తానికి. రెడ్ ఇంకా మా బ్యాచ్ 5 మాత్రం మేము అట్లాగే ఉంచేసినాం. ఇంకా వద్దనేసి. సో ఎక్కడ రుద్రో తెలియదు. ఇంకా యాపిల్ బెర్రీ కొనుక్కుంటారు కొందరు. బస్సు వాళ్ళు అక్కడ తినేసినాం, అయిపోయింది. సో ఇట్లా ఉందన్నమాట ఈ వాతావరణం. ఎక్కడ వీడియో తీయడానికి కాలేదు. నాటెలోడు ఫోన్ ఓన్లీ లైన్ ఉన్న వరకే చూసుకున్నాం అన్నట్టు. అంతే, ఇంకేం చేయలేదు. చిన్న షార్ట్ పెట్టినాను అంతే, ఇంకేం లేదు. సో బై ఐస్ క్రీమ్ తింటాను మా వాళ్ళు. ఏముంటుంది రా పెద్ద, నువ్వు చూసుకోవాలి ప్లేస్ ఉంటుంది. కొడదాం గూగుల్లో కొడదాం. ద్రాక్ష తోటలు బాగా ఉన్నాయి, ద్రాక్ష తోటలు బాగానే పెట్టిన. అందుకే ద్రాక్ష బాగా వస్తాం. ఇద్దరు పొడి తింటున్నారు, ఇంకా తినలేదు కాబట్టి.
రిపోర్ట్ అయిపోయింది ఇంకా అట్లా. మేము ఇక్కడ కొల్హాపూర్ దారిలో 30 కిలోమీటర్స్ ఉన్నది. ఇంకా టీ కోసం ఆగినాం, అయిపోయింది. వాళ్ళు వచ్చేసి కొల్హాపూర్ సిటీ. కూడా లేదురా, ఎక్కడ కూడా లేదు. ఆటోల కోసం వెయిటింగ్ అన్నమాట. ఆటో కొల్హాపూర్ చేరుకున్నాం. ఇంకా మేము ఇలా ఉన్నది కమాల్. రోడ్లు అవి సూపర్గా ఉన్నాయి. కాకపోతే రాత్రి 10 అవుతుంది. ఇట్లా ఉన్నది. ఆటోల కోసం చూస్తాను. ఇక్కడ కూర్చున్నాను, మీటింగ్ పెడతాను. కాల్చుకుంటాను. అడుగురా మాకు 5 ఇవ్వను. ఉంది మన चार दो ए बाबा बाद होता है अभी ऐसा नहीं कर दिवस इकड़े उन्हें पुट्टी नेर्चुకుంటాం ఒక్క నిమిషం. ఇంటి శిఖరాల మధ్యలో పౌర్ణమి రోజు సూపర్ అమ్మవారు. సో దాని టెంపుల్ నుంచి బయటకు వస్తున్నాం. చూడండి ఎట్లా ఉంది. అయిపోయింది. ఇంకా మనం షాప్ ఉన్నాయి కదా మీ ఇక్కడ లోపల. చెప్పులు ఇప్పినాం గట్టు కదా. ఇళ్ళకెళ్ళి పోవాలి మనం. ఇదే గేట్ కదా. ఇగో ఆకాశ దీపం అమ్మవారిది. ఇట్లా పోదాం కదా. ఇట్లా కూడా పోవచ్చు. ఇట్లా పోదాం ఇంకేందిగా. ఓ షాపింగ్స్ ఏరియా చూడబ్బా. సోని వరుస పెట్టుకొని వస్తాను. కాళ్ళు ఎంత పుట్టుకున్నాయి. ఎందుకు పట్టీలు పెట్టలేదు. మన భద్రకాళి అమ్మకు పార్వతమ్మకి ఎట్లా పెడతారు? పెడతారు. ఇవాళ పెట్టలే. దసరా చౌక్ కాడికి పోవాలి మనం. ఏం కాదు, మనం అడ్రస్ పోతే అయిపోతుంది.
పోతారు వాళ్ళే వాళ్ళతో అదే అగో అదేంటంటే అది చెట్టు చెట్టు అక్కడి నుంచి వచ్చిన చెట్టు కానించి చెట్టు కానించి వచ్చిన ఎగ్జిట్ నుంచి కొనిస్తారు కొనిస్తారు ఎందుకు షాపులు బంద్ చేస్తారు జ్యోతిరా ఎందుకు బంద్ చేస్తారు ఇప్పుడు మన గురించి తెలియదు వాళ్ళకు తాగుదాం. మళ్ళీ ఇక్కడ ఏదో అన్ని మూసేస్తారు కదరా ఆరతి పెట్టి ఓ మరి వాస్తవుడుగా కట్టడం చూడా దారి బాగుంది కదా కూర్చోపోయడం అట్లా గట్లా ఇది క్లోజ్ అయిపోయింది ఇంకా మనకి మాకు వంటలకి వాటర్ లేకపోతే బోరింగ్ కడుక్కుంటారా మేము చేతులు కడుక్కోవడానికి కూడా లేదు అట్లా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చేతులు అవి కడుక్కుంటాం మొత్తం ఇది సంగతి అనమాట ఆకుల్లో కానీ ఇంకా నీళ్ళు దొరికినాయి మనకి